ఇప్పుడు మన చుట్టూ కనిపిస్తున్న ఈ పెద్ద పెద్ద కార్పొరేషన్లు, ఈ నియంత్రణ వ్యవస్థలు, ఇవన్నీ అనుకోకుండా వచ్చేశాయనుకుంటున్నారా? అస్సలు కాదు. వీటన్నిటి వెనక సరిగ్గా 150 ఏళ్ల క్రితం వేసిన ఒక పక్కా ప్లానుంది. ఈ విశ్లేషణలో మనం ఆ ప్లాన్ గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, దీనిలోకి వెళ్దాం. ఈ రోజు మన జీవితాల్ని శాసిస్తున్న గ్లోబల్ కార్పొరేట్ సిస్టమ్ యొక్క రూల్ బుక్, దాని బ్లూ ప్రింట్ దాదాపు 150 ఏళ్ల క్రితమే రాయపడింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మన ప్రపంచం నిన్న రాసిన ఒక స్క్రిప్ట్ ప్రకారం నడుస్తోందన్నమాట. సరే, బాగుంది. కాని ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే, అంత పాత వ్యవస్థ ఈరోజు మన జీవితంలోని ప్రతి అంశాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది? మనం వాడే ఫోన్ నుండి తినే ఆహారం వరకు, వాడే సోషల్ మీడియా నుండి తీసుకునే మందుల వరకు ప్రతీదీ దాని ప్రభావంలోనే ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆ వ్యవస్థ మూలాల్లోకి వెళ్లడానికి ముందు ఒకసారి ఇప్పుడు మన పరిస్థితి ఏంటో చూద్దాం. మన చుట్టూ ఉన్న ఈ కార్పొరేట్ ఆధిపత్యం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకుందాం. ఈ స్లైడ్లో ఉన్న పేర్లు మనందరికీ బాగా తెలిసినవే కదా. అమెజాన్, గూగుల్, మెటా. ఇవి జస్ట్ కంపెనీలు కావు, మన జీవితంలోని ప్రతి రంగాన్ని శాసించే శక్తులుగా మారిపోయాయి. రీటైల్ నుండి సోషల్ మీడియా వరకు, ఎనర్జీ నుండి ఆరోగ్యం వరకు, వేళ్లమీద లెక్కపెట్టగలిగే కొన్ని కంపెనీల చేతిలోనే అన్నీ ఉన్నాయి. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది సంపూర్ణ ఆధిపత్యం. సరే, ఈ ఆధునిక సమస్య వెనక ఎవరున్నారో చూద్దాం. దీనికంతటికీ రూపకల్పన చేసిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం జాన్ డి రాక్ఫెల్లర్. రాక్ఫెల్లర్ కథ ఒక సాధారణ వ్యక్తిగానే మొదలైంది. కాని 1859లో పెన్సిల్వేనియాలో చమురు దొరక్కానే అంతా మారిపోయింది. అందరూ బంగారం దొరికినట్టు చమురు బావుల కోసం పరుగులు పెడుతుంటే రాక్ఫెల్లర్ మాత్రం అందరిలా ఆలోచించలేదు. ఒక అడుగు వెనక్కి వేశాడు. అసలైన బంగారం నూనె తీయడంలో గాదు, దాన్ని శుద్ధి చేయడంలో, అంటే రిఫైనింగ్లో ఉందని పసిగట్టాడు. ఆ గందరగోళంలో అవకాశాన్ని చూడటమే అతని మొదటి అతిపెద్ద అడుగు. రాక్ఫెల్లర్ వ్యక్తిత్వం ఒక నాణేనికి రెండు వైపులా లాంటిది. ఒకవైపు అతని మోసగాడైన తండ్రి నుంచి వచ్చిన నిర్దాక్షిణ్యమైన వ్యాపార పద్ధతులు, మరోవైపు అతని భక్తిపరురాలైన తల్లి నుంచి వచ్చిన నైతిక దృఢత్వం. ఈ రెండూ కలవడంతోనే ఒక ప్రమాదకరమైన, ఎవరూ ఆపలేని శక్తి పుట్టింది. తన పోటీదారులను నాశనం చేస్తూనే తాను దేవుడిచేత ఎన్నుకోబడిన వాడినని అతను బలంగా నమ్మేవాడు. రైట్, ఇక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. రాక్ఫెల్లర్ తన సామ్రాజ్యాన్ని నిర్మించడానికి వాడిన రెండు అద్భుతమైన, కాని అంతే క్రూరమైన వ్యూహాలను ఇప్పుడు చూద్దాం. మార్కెట్ను శాశ్వతంగా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి అతను వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. అతని మొదటి ఆయుధం వర్టికల్ ఇంటిగ్రేషన్. అంటే ఏంటి? చాలా సింపుల్. చమురును భూమిలోంచి తీసిన దగ్గర నుండి దాన్ని కిరోసిన్గా మార్చి, చివరికి కస్టమర్ దీపంలో వెలిగే వరకు జరిగే ప్రతి ఒక్క పనిని తన సొంతం చేసుకోవడం. దీంతో ఏమైంది? ఖర్చులు పూర్తిగా తగ్గిపోయాయి, లాభాలు ఆకాశాన్నంటాయి. సింపుల్. ఈ స్లైడ్లో ఉన్నది కేవలం ఒక లిస్ట్ కాదు, అది ఒక యుద్ధ వ్యూహం. బ్యారెల్స్ తయారుచేసే ఫ్యాక్టరీల నుండి రవాణా చేసే రైళ్లు వరకు అన్నీ తనవే. అంతేకాదు, రైల్వే కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకుని తన పోటీదారులకు రవాణా ఛార్జీలు పెరిగేలా చేసేవాడు. అంటే అవతలి వాళ్లకు అయ్యే ఖర్చు ఇతనికి లాభంగా మారింది. ఎంత తెలివైన ప్లాన్ చూడండి. ఇక అతని రెండో ఆయుధం హారిజాంటల్ ఇంటిగ్రేషన్. దీని లక్ష్యం ఇంకా సూటిగా, క్రూరంగా ఉంటుంది. నీ రంగంలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. పోటీదారులను కొనేయాలి లేదా వారిని నాశనం చేయాలి. అంతే, ఇంక రెండో మాటలేదు. ఈ వ్యూహం ఎంత భయంకరంగా పనిచేసిందో చెప్పడానికి క్లీవ్లాండ్ మారణకాండ ఒక ఉదాహరణ. ఇది యుద్ధం పేరు కాదు, వ్యాపారం పేరు. జస్ట్ ఆలోచించండి. కేవలం 3 నెలల్లో రాక్ఫెల్లర్ క్లీవ్లాండ్లోని తన పోటీదారుల్లో దాదాపు అందర్నీ వ్యాపారం మూసేసేలా, లేదంటే తన కంపెనీలో కలిపేసుకునేలా చేశాడు. మార్కెట్ వాటా 4% నుండి ఒక్కసారిగా 25%కి ఎగబాకింది. అతని వేగానికి, క్రూరత్వానికి ఇదొక చేదు నిదర్శనం. సో ఈ రెండు వ్యూహాల ఫలితమేంటి? అదిగో ఈ స్లైడ్లోనే కనిపిస్తోంది. 1900 నాటికి అమెరికాలో అమ్ముడయ్యే ప్రతి 100 లీటర్ల కెరోసిన్లో 91 లీటర్లు స్టాండర్డ్ ఆయిల్ నుండే వచ్చేవి. దీని వ్యాపారం అనరు, సంపూర్ణ గుత్తాధిపత్యం అంటారు. అయితే ఒక సమస్య వచ్చింది. గుత్తాధిపత్యం చట్టవిరుద్ధం. ప్రజలకు అది నచ్చలేదు. దీనికి రాక్ఫెల్లర్ కనుగొన్న పరిష్కారం ఒక లీగల్ మాస్టర్ స్ట్రోక్. దాని పేరే ట్రస్ట్. అతను సృష్టించిన ఈ ట్రస్ట్ అనేది చాలా విచిత్రమైన సంస్థ. ఇది నూనెను ఉత్పత్తి చేయదు, అమ్మదు.
కాని మార్కెట్లోని 41 కంపెనీల షేర్లను తన చేతిలో పెట్టుకుని వాటన్నిటినీ ఒక గొడుగు కింద నియంత్రిస్తుంది. పైకి వేర్వేరు కంపెనీల్లా కనిపిస్తాయి, కాని అధికారమంతా ఒకేచోట ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్న పెద్ద పెద్ద హోల్డింగ్ కంపెనీలకు ఇదే పునాది వేసింది. అయితే ఇక్కడే కథలో ఒక అద్భుతమైన, ఎవరూ ఊహించని ట్విస్ట్ వస్తోంది. ప్రభుత్వం, ప్రజలు కలిసి రాక్ఫెల్లర్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ప్రయత్నించారు. కాని ఆ ప్రయత్నమే అతన్ని మరింత శక్తివంతుణ్ణి ఎలా చేసిందో చూద్దాం. ఎట్టకేలకు ప్రజల ఒత్తిడి, ప్రభుత్వ చర్యలు ఫలించాయి. 1911లో అమెరికా సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. స్టాండర్డ్ ఆయిల్ ఒక చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యం. దానిని వెంటనే 34 వేర్వేరు కంపెనీలుగా విడగొట్టాలి. సో అందరూ ఏమనుకున్నారు? రాక్ఫెల్లర్ కథ ఇక ముగిసినట్టే అని. కాని జరిగింది దానికి పూర్తి వ్యతిరేకం. ఇక్కడే రాక్ఫెల్లర్ పారాడాక్స్ దాగి ఉంది. స్టాండర్డ్ ఆయిల్ను 34 కంపెనీలుగా విడగొట్టారు, నిజమే. కాని రాక్ఫెల్లర్ ఆ 34 కంపెనీలలోనూ తన వాటాను అట్టిపెట్టుకున్నాడు. ఇప్పుడతనికి ఒక పెద్ద కంపెనీలో షేర్లు కాదు, ప్రాంతీయంగా గుత్తాధిపత్యం చెలాయించే 34 కంపెనీలలో షేర్లున్నాయి. విచిత్రమేంటంటే ఈ విచ్ఛిన్నం తర్వాత అతని సంపద రెట్టింపు కన్నా ఎక్కువైంది. అంటే చూడండి, వాళ్ళతన్ని నాశనం చేద్దామనుకుంటే తెలియకుండానే అతన్ని మరింత ధనవంతుణ్ణి, మరింత శక్తివంతుణ్ణి చేసేశారు. సరే, ఇప్పుడు ఈ మొత్తం కథను వర్తమానానికి కనెక్ట్ చేద్దాం. 19వ శతాబ్దంలో రాక్ఫెల్లర్ వేసిన పునాదులపై 21వ శతాబ్దం కార్పొరేట్ సామ్రాజ్యాలు ఎలా నిలబడ్డాయో చూద్దాం. అతని ప్రపంచం మన వాస్తవికతగా ఎలా మారిందో అర్థం చేసుకుందాం. ఈ స్లైడ్ మొత్తం కథకు సారాంశం లాంటిది. ఒకసారి గమనించండి. రాక్ఫెల్లర్ అప్పుడు వాడిన ప్రతి ఒక్క వ్యూహాన్ని ఈరోజు మన టెక్ దిగ్గజాలు అచ్చుగుద్దినట్టు వాడుతున్నాయి. స్టాండర్డ్ ఆయిల్ వర్టికల్ ఇంటిగ్రేషన్ చేస్తే అమెజాన్ అదే చేస్తోంది. అతను హారిజాంటల్ ఇంటిగ్రేషన్ ద్వారా ప్రత్యర్థులను అణిచివేస్తే మెటా అదే పనిచేసింది. అతని ట్రస్ట్ నిర్మాణం నేటి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్కు స్ఫూర్తి. చివరికి అతని దాతృత్వ ప్రభావం కూడా గేట్స్ ఫౌండేషన్ రూపంలో కొనసాగుతోంది. చూశారుగా, పేర్లు మారచ్చు, టెక్నాలజీ మారచ్చు, కాని అసలైన వ్యాపార పద్ధతి, ఆ బ్లూప్రింట్ మాత్రం అస్సలు మారలేదు. రాక్ఫెల్లర్ సాధించిన విజయం ఏ స్థాయితో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ఈరోజు లెక్కల ప్రకారం అతని ఆస్తి విలువ $400 బిలియన్. అంటే ఇప్పటివరకు ఆధునిక చరిత్రలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి అతనే. ఆలోచించండి, ఎంత పెద్ద మొత్తమిది. చివరగా, రాక్ఫెల్లర్ సిద్ధాంతాన్ని ఒక మాటలో చెప్పాలంటే, పోటీ ఒక పాపం. అతని దృష్టిలో మార్కెట్లో పోటీని తొలగించటమే అంతిమ లక్ష్యం. అది నైతికంగా సరైనది, వ్యాపారపరంగా తెలివైనది. ఈ మాట విన్నాక 150 ఏళ్ల తర్వాత ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తుంటే ఏమనిపిస్తోంది? అతని ఆలోచన గెలిచిందా, ఓడిపోయిందా? ఈ ప్రశ్నకు సమాధానం మనందరి అనుభవంలోనే ఉంది.